Hi guys, welcome back to our channel Answer. అండ్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మా సిస్టర్ వాళ్ళ హోమ్ టూర్ని. తను ఎలా ఆర్గనైజ్ చేసుకుంది, ఏమేమి ఎక్కడెక్కడ సెట్ చేసుకుంది, అవన్నీ నేను వాళ్ళు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో తను ఎక్కడ తీసుకుంది, వాటి ప్రైజెస్ ఏంటనేది మీ ముందే నేను తనని అడిగి తెలుసుకొని మీతో కూడా షేర్ చేస్తాను అండ్ నేను కూడా తెలుసుకుంటాను. సో వితౌట్ ఎనీ డిలే మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆన్సర్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ తను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతుందో చూద్దాము. ఫస్ట్ అయితే నాకు ఇక్కడైతే షూ ర్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఈ షూ ర్యాక్స్ నుంచి స్టార్ట్ చేయమని చెప్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్సర్. సో ఈరోజు నేను మా హోమ్ టూర్ చూపిస్తున్నానండి. సో లాస్ట్ టైం హోమ్ టూర్ చూపించాను కదా, సో అది నేను సెల్ఫ్ షూట్ చేసుకున్నాను. బట్ ఇది వేరే హౌస్, ఇప్పుడు ప్రజెంట్ నేను ఉంటున్న హౌస్ అనమాట. సో నేను ఎలా ఆర్గనైజ్ చేశాను, ఎలా ఈ ఫ్లాట్ ఏ విధంగా ఫర్నిష్డ్ అయింది, నా ఫర్నిచర్ నేను ఎలా సెట్ చేసుకున్నాను అనేది చెప్పబోతున్నా. సో వేరే హోమ్ టూర్స్కి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు మీరు. సో ఎస్ అండి, మన ఛానల్లో ప్రతి వీడియోకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో అలానే దీంట్లో నేను ఈ ఫ్లాట్లో వితౌట్ ఫర్నిష్డ్ ఎలా ఫర్నిష్డ్ లుక్ వచ్చేటట్టు నేను ఆర్గనైజ్ చేశాను, దానికి సంబంధించిన నేను ఏమేమి యూజ్ చేశాను అనేది ప్రతిదీ మీకు చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇంటికి స్టార్టింగ్లోనే షూ ర్యాక్ ఆల్రెడీ ఇచ్చేసారండి. సో కాకపోతే నాకు చెప్పులు పిచ్చి చాలా ఉంది. సో ఇవి ఇలా పెట్టేసుకున్నాను, ఆర్గనైజ్ చేసుకున్నాను. బట్ స్టిల్ నాకు ఇది సఫిషియంట్ అవ్వక సో నేను ఈ షూ ర్యాక్ మళ్ళీ తీసుకున్నాను. సో యూ కెన్ సీ దిస్. వెంటనే క్లోజ్ చేయకు, నీకు ఎంత పిచ్చి ఉందో అందరికీ తెలియాలి కదా. చూడండి, ఒక షూ ర్యాక్ ఫుల్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకో షూ ర్యాక్ కూడా చూపిస్తున్నాను మీకు. అండ్ సీ దిస్. ఇవే కాదు, ఇంకా లోపల కూడా బాక్సెస్ అన్బాక్సింగ్ కూడా ఉన్నాయి. అండ్ ఏ గర్ల్కైనా పిచ్చి ఉండదా చెప్పండి మీరే, అంతే కదా కామన్. సో ఇక్కడ ఏంటి ఇన్ని ఎంటీగా ఉన్నాయండి ఇవన్నీ. సో నాకు ప్లాంట్స్ అంటే చాలా 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 ఇష్టం అండి. సో బట్ నేను ఇక్కడికి మూవ్ అయ్యాక ఎక్కువ ట్రావెల్ చేస్తుండే అనమాట. ఈ హౌస్కి నేను మూవ్ అయిన తర్వాత సో ప్లాంట్స్ అన్ని టేక్ కేర్ చేసేవాళ్ళు లేక పాడైపోయి సో తీసి పెట్టాను. సో నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ అన్ని తీసుకోవాలి. సో ఆ నర్సరీ వీడియో ఏమేమి ప్లాంట్స్ అయితే మనము మంచిగా ఉంటాయో అవి కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. లైక్ ఇండోర్ అండ్ అవుట్డోర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ఆ నర్సరీ వీడియోలో మీతో షేర్ చేస్తాం మేము. అలాంగ్ విత్ సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ కూడా చూపిస్తాం. ఓకేనా? వన్స్ క్లోజ్ ద డోర్. ఓకే, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఓకే, సో ఇది మా ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే నేను ఇక్కడ ఒక బుద్ధుడు పెట్టుకున్నాను అనమాట. ఇలా దానికి ఒకటి చెప్పాను కదా, ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి. సో ఒక 2 ప్లాంట్స్ని ఇలా పెట్టేసుకున్నాను. సో ప్లాంట్స్కి నేను కింద కూడా మీకు ఆల్రెడీ మీరు మన ఐక్యా వీడియో చూసినట్టయితే ఈ బిన్స్ కూడా నేను ఈ పాట్స్ బిన్స్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. సో నేను అవి కూడా ఐక్యా నుంచి పిక్ చేశాను. ఎవరైనా చూడకపోతే పైన సజెషన్స్లో ఇస్తాము, చూసేయండి. సో అండ్ అగైన్ సో గైస్, మా ఇంట్లో మీరు చూసినట్టయితే చాలా ఫ్రేమ్స్ ఉంటాయి. నా మెమరీస్ అన్నీ ఇలా వాల్ ఫ్రేమ్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. ఆన్లైన్లో పర్చేస్ చేసి ఇలా ఫిక్స్ చేసుకున్నాను. దీంట్లో ఫ్రేమ్ ఫొటోస్ కూడా మనం ఆన్లైన్లో చేయించుకోవచ్చు, ఫొటోస్ సైజ్కి ఫిట్ అయ్యేలాగా, లేకపోతే మీరు బయట ఫోటోషాప్స్లో అయినా చేయించుకోవచ్చు. సో నేను ఇవన్నీ కూడా నాకు చాలా మెమరీస్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 6-7 ఫ్రేమ్స్ కూడా మీకు అవి చూపిస్తాను. సో ఇది చాలా ఇష్టమైన ఫోటో అండి. అప్పుడు చూసారండి ఎంత బక్కగా ఉన్నానో. ప్రాబబ్లీ ఇది ఒక 5 ఇయర్స్ బ్యాక్ మేము నాగార్జున 7 to 8 years బ్యాక్. సో మా సిస్టర్ ఇప్పుడు వీడియో తీస్తుంది కదా, తను నేను మమ్మీ డాడీ అనమాట నాగార్జున సాగర్లో దిగాము ఆ ఫోటో.
సో నెక్స్ట్ ఈ ఫోటో వచ్చేసి నేను ఇండోనేషియా వెళ్ళినప్పుడు ఈ ఫోటో దిగా, సో అది మెమరీగా ఇలా వాల్ ఫ్రేమ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ మా మమ్మీ అండి. సో ఇది మేము యాక్చువల్లీ మా అక్క వాళ్ళ బాబు బర్త్డేకి రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మమ్మీతో క్లిక్ చేసుకున్న పిక్చర్. నెక్స్ట్ మా డాడీ అండి. సో అది మేము అరకు వెళ్ళినప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వి వెంట్ టు అరకు అనమాట. చెప్పా కదా నేను ట్రావెల్ చేస్తూ ఉంటా విత్ ఫ్యామిలీ ఆర్ విత్ ఫ్రెండ్స్. సో అలా పిక్చర్స్ దిగినప్పుడు కొన్ని మెమరీస్గా అలా పెట్టుకుంటాను అనమాట. ఇది మన వరంగల్ బ్రిడ్జ్, చాలామందికి తెలిసి ఉంటుంది. సో ఇది ఫొటోస్ అన్ని అలా మెమరీస్గా పెట్టుకున్నాను అనమాట. హోప్ యూ గైజ్ లైక్ దట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా లివింగ్ ఏరియా అండి. సో మనం హాల్ అనొచ్చు, లివింగ్ ఏరియా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దిస్ ఈజ్ మై స్పేస్ అనమాట. సో ఎక్కువ ఇక్కడ కూర్చొని అలా టీవీ చూడడం ఇలా ఏదైనా కానీ ఇక్కడే అంతే కదా, ఎవరమైనా లివింగ్ రూమ్స్లో హాల్స్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో దీన్ని కూడా నేను మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను టీవీ, మాకు 2 పాయింట్స్ ఇచ్చారండి, అక్కడను ఇక్కడ. బట్ దెన్ నాకు ఇట్లా హాల్ మాకు 2 ఎల్ షేప్ హాల్స్ అనమాట. సో నా సోఫాస్ కూడా ఎల్ షేప్ కాబట్టి సెట్ అయిపోయాయి. ఇటు వేసుకోవచ్చు. బట్ దెన్ ఏదైనా ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, మనం ఇట్లా ఎంట్రన్స్ అవ్వమంటే మనకి ఫస్ట్ అట్రాక్షన్గా ఏమైతే కనపడతాయో సో డోర్కి ఆపోజిట్లో వేసుకోండి. నేను కూడా అలానే సెట్ చేశాను. ఈ సోఫాస్కి వచ్చిన స్లైడర్ని నేను ఇటు సైడ్ వేసి దీనికి ఒక పఫీ వైట్ కలర్ అయితే కాంట్రాస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ పిల్లో దీనికి పెట్టుకున్నాను. దీనికి వచ్చిన స్టూల్ టైప్ ఆఫ్ కుషన్ ఏమో ఇక్కడ పెట్టేసి దానికి ఒక మిక్కీది ఇచ్చాను అనమాట. ఇక్కడ కొంచెం ఎంట్రన్స్లోనే ప్లాన్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ 2 ప్లాన్స్ ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ టీపాయ్ వచ్చేసేమో మిడిల్లో వేస్తారు కదా యాక్చువల్లీ, బట్ దాన్ని మిడిల్లో వేస్తే సెట్ అవ్వట్లేదు. సో దాన్ని నేను ఇలా ఇక్కడ సెట్ చేసేసాను. దీనికి ఒక పాట్ విత్ ఫ్లవర్స్ ఇక్కడ షోగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఇది కూడా ఐ పిక్డ్ ఫ్రమ్ ఐకియా అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్కనే ఇది కూడా ఐకియాలో పిక్ చేశానండి, ఈ స్టాండ్ కూడా. నెక్స్ట్ వీటి మీద ఫ్లవర్స్ వచ్చేసి కూడా నేను ఎక్కడెక్కడ తీసుకున్నానంటే ప్రతిదీ డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను పెడతాను. సో దీనికి ఇలా పెట్టుకున్నా. ఇది కూడా న్యాచురల్ ఫ్లవర్సేనండి. ఇక్కడేమో వినాయకుడికి పెట్టాను, ఇంటికి మంచిది కదా అని చెప్పేసి. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రేమ్ చూసారు కదా. సో దిస్ వాజ్ వన్ అమేజింగ్ మెమరీ అనే చెప్పాలి నేను. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈ బాబు, అక్క వాళ్ళ కిడ్ అనమాట. సో వాడి 4th బర్త్డేకి అనుకుంటా మేము రిసార్ట్స్కి వెళ్ళాము, దిండి రిసార్ట్స్లో సెలబ్రేట్ చేసామన్నమాట. సో వీ సెలబ్రేట్ హిస్ బర్త్డే ఒక్కొక్క ప్లేస్లో చేస్తాం ప్రతి ఇయర్. సో అలా అనమాట, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అక్క, బావ, మమ్మీ, డాడీ, నేను. సో ఫ్యామిలీ పిక్చర్ కదా అని ఫ్రంట్లో పెట్టుకున్నాను ఇలా. దెన్ నెక్స్ట్ దీనికి పైన నేను ఈ 2 ఇలా హోమ్గా వచ్చేవి పెట్టాను అనమాట, షో పీసెస్. దానికి మళ్ళీ న్యాచురల్ ప్లాంట్స్ ఇచ్చుకున్నాను, బుద్ధుడితో ఒకటి పెట్టాను, బాగుంటుంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ అక్కడ వచ్చేసేమో నేను అదేంటి స్ప్రే అనమాట, ఆటోమేటిక్ స్ప్రే. సో ఫర్ ఎవ్రీ 5 seconds వీ కెన్ యూజ్ దాట్ అనమాట. ఊరికే మనం రూమ్ స్ప్రేస్ కొట్టకుండా అని చెప్పేసి అది రీసెంట్గానే పిక్ చేశాను, రత్నదీప్ నుంచి తీసుకున్నాను అనమాట. అది రూమ్ ఫ్రెషనరా? ఎస్ ఎగ్జాక్ట్లీ, రూమ్ ఫ్రెషనర్ కమ్ రూమ్ స్ప్రే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన ఫోటో. సో ఇది నా బర్త్డేకి ముందు దేనికో ఫ్రెండ్స్ నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఇది. సో ఈ ఫోటో నాదే అనమాట అది. యూ విల్ ఐడెంటిఫై ఆర్ నాట్. సో సోఫా పక్కన అగైన్ మళ్ళీ ఇక్కడ నేను ప్లాంట్స్ పెట్టుకున్నా, మా ఇంట్లో ఎక్కువ ప్లాంట్స్ చూడొచ్చు. సో ఇక్కడ ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏదో ఇదా లాగ్ లాగా. సో యాక్చువల్లీ అందరు వచ్చేసి షాంగ్లర్స్ పెడతారు కదా ఇక్కడ, బట్ దెన్ నాకున్న ప్లాంట్స్ పిచ్చికి నేను ఇలా క్రీపర్స్ పెట్టాను అనమాట. సో దట్ కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఓకే, ఎక్కడ తీసుకున్నావు దీన్ని? ఇది నేను ఆన్లైన్ పర్చేస్ చేశాను. ఐ గివ్ యూ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, యూ లైక్ దట్? yes. సో ఇదంతా వచ్చేసి మా లివింగ్ ఏరియా. ఒకసారి ఓవరాల్ లుక్ చూపించేసి. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి.
సో ఇలా వచ్చిందనమాట. ఇది ఇక్కడేమో మనకి ఈ చాలా ఇది. సో ఇది మీకు ఎస్ఎఫ్టీ చెప్పలేదు కదా, ఇది 1650 ఎస్ఎఫ్టీ అండి. సో చాలా స్పేషియస్గా ఉంటుంది. సో నాకు చాలా స్పేషియస్గా ఉండడం ఇష్టం అనమాట. సో నేను అలా చూస్ చేసుకున్నాను. సో దట్ నా ఫర్నిచర్ కూడా అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి. సో నేను డైనింగ్ టేబుల్ని ఇక్కడ వేసాను అనమాట. సో డైనింగ్ టేబుల్ మీద కూడా ఇఫ్ యూ వాంట్ మీరు కవర్స్ వేసుకోవచ్చు, బట్ నాకు ఇష్టం ఉండదు. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఒక ఫ్లవర్ పాట్ పెట్టుకున్నాను దీని మీద, చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి వైల్ యూఆర్ డూయింగ్ డిన్నర్. పర్ఫెక్ట్ ఏంటంటే క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ హోల్డర్ కూడా నేను ఐకియా నుంచే పిక్ చేశాను. అండ్ లోపల క్యాండిల్ ఏమో నేను ఏఎంబి మాల్లో తీసుకున్నాను అనమాట. సో నేను వాటి లింక్స్ కూడా మీకు పెడతాను, చూస్తారా ఇది. అండ్ నెక్స్ట్ నేను ఫుడ్ బౌల్, సాల్ట్ ఫ్రీ అండ్ టిష్యూ వన్ ఇక్కడ సెట్ చేసేసుకున్నాను ఇట్లా. సో దిస్ ఇస్ మై డైనింగ్ టేబుల్. సో డైనింగ్ టేబుల్కి ఆపోజిట్ నేను ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ ఐ హ్యాడ్ మై బీన్ బ్యాగ్ హియర్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టాను. ఈ ఫోటో ఫ్రేమ్ నాకు చాలా మెమరబుల్ వన్ అండి. ఇదైతే నేను నా లాస్ట్ కంపెనీ, దాని ప్రీవియస్ కంపెనీలో ఏదో లాస్ట్ డే అప్పుడు మా ఫ్రెండ్స్ మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ కొలాబ్ చేసి ఇచ్చారనమాట. ఐ థరల్లీ లైక్డ్ ఇట్. సో నెక్స్ట్ దీనికి పక్కన ఇది చూసారు కదా, ఈ చిన్నది ఇలా పెట్టుకున్నాను. సో ఇది కూడా నేను ఆన్లైన్లో పిక్ చేశాను. అండ్ నెక్స్ట్ దీనికి మళ్ళీ ఇవన్నీ ఐకియాలో పిక్ చేసిన ప్లాన్సే. అండ్ వాటి కింద పాట్స్ కూడా నేను ఐకియా నుంచే పిక్ చేశాను. లిటిల్ క్యూట్గా ఉన్నాయి కదా. చూసారా? సో ఇలా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఫోన్, మనకి పాత రోజుల్లో ఉండే ఫోన్ని అదేంటి రీల్ బ్యాక్ అని అన్నట్టు ఇలా అట్రాక్షన్గా నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై డైనింగ్ ఏరియా. ఇది నెక్స్ట్ క్రాకరీ యూనిట్ కూడా ఇదండి. క్రాకరీ యూనిట్ని నేను ఇక్కడ సెట్ చేసేసుకున్నాను అనమాట. సో మన ఈ టూర్లో స్పెషల్ ఏంటి అని చెప్పి నాకు మా సిస్టర్ అడిగినప్పుడు ఇదేనండి. సో దీనికి వార్డ్రోబ్స్ ఆర్ ఇది కంప్లీట్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ కాదు, బట్ దెన్ మనం దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఎప్పుడైనా మీరు చేసుకునేటప్పుడు ఇలా షెల్ఫ్స్ ఉన్న దగ్గర ఈ హాల్లో బుక్స్ కానీ లేకపోతే బుక్స్ పెట్టుకున్నా మీకు అట్రాక్షన్గానే ఉంటుంది, బట్ దెన్ పిచ్చి ఐటమ్స్ పెడితే కనుక ఆ లుక్ పోతుంది. ఇలా మెయిన్గా నేనైతే గ్లాస్ ఐటమ్స్ ఐ వుడ్ సజెస్ట్ యూ. సో నేను ఇలా సెట్ చేసేసుకున్నాను. ఒకసారి ఓవరాల్ లుక్ వేసేయండి. అండ్ ఈ రూమ్లో సీలింగ్ వచ్చేసి ఇలా సింపుల్గా వచ్చింది. అండ్ అలాగే హాల్లో సీలింగ్ ఇందాక చూపించలేదు కదా, సో హాల్లో సీలింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, సింపుల్. అండ్ ఓవరాల్ వైట్ కలరే ఉంటుంది సీలింగ్కి. సో ఈ క్రాకరీ యూనిట్ కింద కూడా మాకు ఇలా షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడేమో ఇది సర్వింగ్ టేబుల్ లాగా ఇచ్చారు, బట్ దెన్ మేము ఎక్కువ అదేంటి డైనింగ్ టేబుల్ మీద ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఏమీ అంత ప్రిఫర్ చేయను, డాడీ వాళ్ళు వచ్చినప్పుడే. సో నేను దీన్ని దాని కిందకి యూజ్ చేయకుండా ఇలా షో పెట్టుకున్నాను. సో క్రాకరీ యూనిట్ ఓవరాల్ లుక్ అయితే చూడండి. దీని గురించి నేను ఒక స్మాల్ వీడియో మీకు మళ్ళీ చేస్తాను, ఎందుకంటే ఐటమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి దీంట్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ వీడియో లెంగ్త్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా. ఎవ్రీ సింగిల్ ఐటమ్ అయితే నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు అడ్రస్తో సహా డిస్క్రిప్షన్లో పెడతా, యూ కెన్ గో అండ్ పర్చేస్. నెక్స్ట్ ఇటు వచ్చేస్తే ఇక్కడ ఒక ఫ్రేమ్ పెట్టుకున్నాను అనమాట. సో జూమింగ్. సో ఇది వన్ ఆఫ్ మై కజిన్ వెడ్డింగ్లో నేను మా సిస్టర్ దిగాము. సో మా ఇద్దరిది ఫ్రేమ్ ఇక్కడైతే లేదు, మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి. సో ఐ మేడ్ దిస్ అనమాట. సో నేను ఇది కూడా ఇక్కడే ఎందుకు పెట్టుకున్నాను అని అంటే, ఇక్కడ నేను బ్లూ ఫ్లవర్స్ ఇచ్చుకున్నాను కదా, బ్లూ ఫ్లవర్స్ యాక్చువల్లీ ముందే పెట్టున్నాను. సో దానికి ఫ్రేమ్కి సెట్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా బాల్కనీ అండి. చూసారు కదా, ఈ కర్టెన్స్ నేను లైఫ్ స్టైల్ నుంచి పిక్ చేశాను. యాక్చువల్లీ నేను కొనలేదు, మా మదర్ సెలెక్ట్ చేశారనమాట. తన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదే ఎందుకు పిక్ చేశారు అని అడిగితే కనుక,
సో ఇది గార్డెన్ ఏరియా అని చెప్పేసి మేము షిఫ్ట్ అయినప్పుడు సో ఐ వాంట్ దట్ ఫర్ గార్డెన్ ఏరియా అని చెప్పన్నాను. సో ఇది ఇలా గ్రీన్ కలర్లో విత్ రోజెస్ టైప్ ఫ్లవర్స్ టైప్ వచ్చాయి కదా. సో అందుకని ఈ కర్టన్ క్లాత్ పిక్ చేసి మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేయించారనమాట. నాకైతే చాలా నచ్చింది ఇది. నెక్స్ట్ నా బాల్కనీ చూపించేస్తాను. సో ఇది బాల్కనీ అండి. సో నేను బాల్కనీది కూడా మేకింగ్ వీడియో ఒకటి చేస్తాను మీకు, సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. సో అందుకని ఇప్పుడు క్లియర్గా అయితే నేను చూపించట్లేదు, బట్ దెన్ హ్యావ్ ఎ లుక్. సో చూసారు కదా గైస్, అదే నా బాల్కనీ కూడా మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తాను తొందరలో, షార్ట్ అండ్ స్వీట్ వీడియో. దెన్ నెక్స్ట్ ఇక్కడ దేవుడు కదండి. సో దేవుడి గదిలో సో చెప్పాను కదా అగైన్ మా కబోర్డ్స్ ఏం లేవు. సో నేనేం చేశానంటే మనకి ఇప్పుడు సో మీరు మళ్ళీ వీటి కోసం స్పెసిఫిక్గా ఏమి మనీ స్పెండ్ చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి గ్యాస్ స్టవ్స్ బాక్సెస్ కానీ ఏమైనా లార్జ్ పెద్ద బాక్సెస్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టేసుకొని మీరు ఒక మంచి క్లాత్ ఏమైనా వేసేసుకొని ఇలా దేవుడి దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడిని కింద పెట్టకూడదు కాబట్టి ఇలా పెట్టాను అనమాట. ఇయర్లీ వన్స్ వెళ్తావా రూమ్లోకి? నో 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 నో. సో నెక్స్ట్ మాకు దీని పక్కనే ఇలా కిచెన్ వచ్చేసిందండి. ఇక్కడ ఏంటి హ్యాంగింగ్? సో ఇది దేవుడి గదికి ముందు అని చెప్పేసి ఇలా షో పీస్ పెట్టాను. ఇది కూడా నేను ఏఎంబి మాల్ నుంచి పిక్ చేసుకున్నాను. సో దానికి మళ్ళీ నెయిల్స్ ఎందుకు, ఊరికే ప్రతిదానికి నెయిల్స్ పిక్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా స్టిక్కీ పెట్టేసి హ్యాంగ్ చేశాను అనమాట. స్వీట్ అండ్ క్యూట్గా ఉంటుంది కదా అని. నెక్స్ట్ వచ్చేసి మా కిచెన్. సో ఇలా ఉందండి కిచెన్. ఇలా ఇచ్చాడు ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చాడు. సో దాన్ని మనం ఫిల్ చేసుకోవాలి. నాకేంటి కొంతమందికి ప్లాట్ఫామ్స్ ఫ్రీగా ఉంచుకోవడం ఇష్టం, బట్ దెన్ నాకు కొంచెం ఫ్రీగా ఉండాలి, నీట్గా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి. కిచెన్ అని చెప్పేసి అలా వదిలేయకూడదు అనేది నా కాన్సెప్ట్. సో దీనికి నేను ఏం చేశానంటే స్టవ్ పక్కనే ఈ స్టాండ్ కూడా నేను ఐక్యా నుంచి పిక్ చేసుకున్నాను అనమాట. ఈ స్టాండ్ దానికి ఇలా ఒక ఫ్లవర్ పాట్, ఇలా ఇది ఒకటి షో పీసెస్ పెట్టుకున్నాను. సో దట్ స్టవ్ పక్కనే ఒక గుడ్ ఫీల్ ఉంటుంది కదా, బాగుంటుంది కదా. యాక్చువల్లీ న్యాచురల్ ప్లాంట్స్ పెట్టాను, బట్ నేను చెప్పాను కదా నేను వెళ్ళొచ్చేసరికి కొన్ని ప్లాంట్స్ పాడైపోయినాయి. సో మళ్ళీ పెట్టాలన్నమాట. ఇక్కడ స్పూన్స్ ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను. కావాల్సిన ఇవన్నీ కూడా నేను డీమార్ట్ నుంచి పిక్ చేశానండి. మేము ఇప్పటికి కూడా డీమార్ట్లో మనకైతే ఇవి అవైలబుల్ ఉన్నాయి. సో బాగుంటుంది ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే అని చెప్పేసి. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో పిక్ చేసి ఆన్లైన్ స్టోర్ ఆన్లైన్లోనే కొన్నాను. మీకు నేను లింక్ పెడతాను. సో స్పైసెస్ స్టాండ్ అనమాట. సో దీంట్లో అన్ని స్పైసెస్ వేసాను. అండ్ దెన్ దీనికి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పాట్ లాంటిది నేను అట్రాక్షన్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా పెట్టాను. సో స్పైసెస్ స్టాండ్ పక్కనే నేను కాఫీ పెట్టుకున్నాను అనమాట. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ అని చెప్పేసి నేను దీన్ని మనం ఏదో కాఫీ సెటప్ అంటే ఏదో అనుకోకండి. సో ఒక మనకి ట్రే ఉంటుంది కదా, సర్వింగ్ ట్రే, అది ఒక పెద్ద లార్జ్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన కెటిల్, హాట్ వాటర్ హీట్ చేయడానికి, సో కాఫీ మగ్స్, కాఫీ పౌడర్స్, గ్రీన్ టీ పౌడర్స్ అలా పెట్టుకున్నాను. సో దట్ ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు ఒకే దగ్గర ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే అని చెప్పేసి పెట్టుకున్నా. బికాజ్ నేను ఫ్రీక్వెంట్లీ డ్రింక్ గ్రీన్ టీ అనమాట. సో ఇలా సెట్ చేసుకున్నాం. దీని పక్కనే ఎగ్ బాయిలర్ పెట్టుకున్నాను అనమాట. సో ఎగ్ బాయిలర్ ఏంటి అని అనేది కూడా దీని గురించి అన్బాక్సింగ్ వీడియోస్ ఒక 4-5 ఉన్నాయి. డిఫరెంట్ ఐటమ్స్, ఈజీ టు యూజ్ ఐటమ్స్. సో అవన్నీ కూడా మీకు వీడియోలో నేను చూపిస్తాను. సో దీని పక్కనే యాక్చువల్లీ ఎగ్ ట్రే ఉండేది, కాకపోతే అక్క వాళ్ళ కిడ్స్ వచ్చారని అది అలా లాస్ట్కి పెట్టేసాను. సో దట్ దే వోంట్ స్పాయిల్ అని. సో ఇదేమో అన్నీ సాసెస్ అండి. దీనిలో ఇలా ఒక బాస్కెట్లో పెట్టుకున్నాను అనమాట.
సో దట్ ఒకే దగ్గర ఉంటే ఐటమ్స్ మనం ఏమైనా చైనీస్ ఫుడ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆల్ దాట్ అనమాట. ఇది ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అగైన్ మనం ఆర్గనైజ్ చేసుకోవడంలోనే ఉంటుందండి. అది నీకు షెల్ఫ్స్ ఉన్నా లేకపోయినా కబోర్డ్స్ లేనప్పుడు నువ్వు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటావు అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా నేను కొన్ని డీమార్ట్లో పిక్ చేశాను, కొన్ని వేరే మాల్స్లో చేశాను. నేను అవన్నీ కూడా క్లియర్గా మీకు వీడియోస్ అయితే పెడతాను. సో ఇక్కడేమో ఈ స్టాండ్ ఇలా పెట్టుకున్నాను. సో ఆనియన్స్కి కానీ ఏమైనా సరుకులకి అలా పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నాను అనమాట. సో ఓవరాల్ కిచెన్ లుక్ అయితే ఇది. మళ్ళీ ఇట్లా సో ఇప్పుడు రూమ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపించేస్తాను. బిఫోర్ దట్ ఇక్కడ ఈ కార్నర్ ఇచ్చాడనమాట. కార్నర్ని ఇలా నేను ప్లెయిన్గా వదిలేకుండా అగైన్ ఐ మేడ్ దిస్ విత్ పాట్ అండ్ స్టాండ్ అనమాట. ఫ్లవర్స్ అండ్ స్టాండ్తో పెట్టేసాను సో దట్ అట్రాక్షన్గా ఉంటుంది అని. ఇక్కడేమో నా ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ మీద కూడా రూమ్ స్ప్రేస్ అండ్ దెన్ నెక్స్ట్ ఒక ఫ్లవర్స్ అలా బాగుంటుందని పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ అవన్నీ ఇచ్చారు. సో రూమ్స్కి వెళ్ళిపోదామండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది నా రూమ్ అనమాట. సో నా రూమ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో నేను ఇలా పెట్టేసుకున్నాను దీన్ని. బెడ్ అండ్ ప్లెయిన్ బెడ్ వదిలిపెట్టడం ఎందుకు అని చెప్పేసి దీనికి ఇలా కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది కదా అని ఈ ఫ్లవర్స్. ఇక్కడేమో దేవుడికి పెట్టుకున్నాను చిన్నది లిటిల్ క్యూట్ది. సో ఇలా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్లెయిన్గా వాల్స్ వదిలేయకుండా ఇలా ఆర్ట్కి పెట్టుకున్నాను అనమాట. దాని నెక్స్ట్ ఆపోజిట్ వాచ్ పెట్టేసాను. అండ్ న్యాచురల్ లుక్ ఆ ఫీల్ రావాలని చెప్పేసి ఒక ప్లాంట్ పెట్టుకున్నాను అగైన్ నా రూమ్లో. అండ్ ఇటు వచ్చేస్తే సో ఇది వచ్చి సో మాకు ఇక్కడ స్పేస్ ఇచ్చాడు. సో దీన్ని యాక్చువల్లీ అయితే బీర్గా అలా పెట్టుకోవచ్చు. బట్ దెన్ నేను ఏం చేశానంటే కొంచెం అట్రాక్టింగ్గా ఉండాలి అని చెప్పేసి స్టాండ్ పెట్టేసి ఇలా నేను ఏం చేశానంటే ఒక స్టాండ్ పెట్టుకొని టేబుల్ స్టాండ్ వర్కింగ్ స్టాండ్ ఉంటుంది అది పెట్టుకొని సో ఇది నేను ల్యాప్టాప్స్ పర్సనల్ ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది ఏంటి అని చూస్తున్నారా, ఇది రూమ్ హీటర్ అండి. ఇది కూడా మీకు అన్బాక్సింగ్ వీడియోతో పాటు చూపిస్తాను క్లియర్గా. నెక్స్ట్ ఇవి షెల్ఫ్స్ అండి. సో నేను దీని గురించి మెయిన్గా చెప్పాలనుకున్నాను. సో మనకి ఇప్పుడు హాల్లో అయితే నేను చెప్పాను కదా కబోర్డ్స్ లేకపోయినా కానీ మీరు గ్లాస్ ఐటమ్స్తో కొంచెం అట్రాక్టింగ్గా ఉండే ఐటమ్స్తో ఫిల్ చేసేసుకోవచ్చు. సో దట్ మీకు కబోర్డ్స్లో ఏమైనా లుక్ ఆ ఫీల్ ఉండదు. అండ్ నెక్స్ట్ రూమ్స్లో ఎలా చేయాలి, మనం బట్టలన్నీ పెట్టుకుంటాం కదా అని కర్టన్స్ వేసుకోవడం కామన్. బట్ దెన్ మీ వాల్ కలర్లో మిక్స్ అయ్యే కర్టన్స్ తీసుకుంటే సో అది మీకు ఇలా ఎబ్బెట్టుగా కానీ బ్యాడ్గా ఇట్లా కనిపించదు అనమాట. సో నాకు లైట్వి ఇచ్చాడు కాబట్టి పెయింట్. సో నేను దాంట్లో మిక్స్ అయ్యేది వైట్ అండ్ బ్లాక్ మిక్స్ అండ్ మ్యాచ్ తీసుకున్నాను. సో చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది అనమాట. ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను నా డ్రెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మాకు ఇలా మళ్ళీ స్పేస్ ఇచ్చారు. ఇస్తే నేను ఇక్కడ పైన అన్ని కాస్మోటిక్స్ పెట్టాను, కింద అన్ని నా హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మీకు వీడియోస్ చూపిస్తాను యాజ్ యూజువల్గా. సో దిస్ ఇస్ మై రూమ్ అండి. ఇటు వాష్రూమ్. దిస్ ఇస్ వాష్రూమ్. యూ వాంట్ టు సీ ద వాష్రూమ్. నేను వాష్రూమ్ని కూడా నాకు కొంచెం ఇదిగా వాష్రూమ్ నాకు ఉంచడం ఇష్టం. దాంట్లో కూడా చాలా పెట్టా. బట్ దాన్ని ఎందుకు కామన్ ఫ్రీక్వెంట్ కదా అని చెప్పి చూపించట్లేదు. సో ఓవరాల్ లుక్ వేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నా రూమ్ ఆపోజిట్లోనే ఇంకొక రూమ్ ఉంటుందండి. ఇది యాక్చువల్లీ మమ్మీ డాడీ రూమ్ అని చెప్పాను అన్నట్టు. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తారన్నమాట ఈ రూమ్లో. సో దీంట్లో ఏంటంటే ఇలా ఒక సింగిల్ బెడ్ వేసేసాను. వేసేసి నెక్స్ట్ దీంట్లో కూడా కబోర్డ్స్కి సేమ్ కర్టన్స్ నేను యూజ్ చేశాను. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇక్కడ కూడా నా డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, నేను ఇలా మనం నీట్గా కూడా ఆర్గనైజ్ చేసుకుంటే ఊరికే అలా కలపడానికి ఉండదు కదా.
సో నెక్స్ట్ ఇక్కడ ఒక కూలర్ పెట్టాను అనమాట. యాక్చువల్లీ ఇది బాల్కనీలో ఉండాల్సిన కూలర్, బట్ దెన్ సరేలే అని చెప్పేసి ఇక్కడ పెట్టేశాను. దీనికి ఇలా ఒక అట్రాక్షన్గా గ్రీటింగ్ కార్డ్ పెట్టుకున్నాను. బాగుందా? ఇదనమాట ఈ రూమ్ని ఇలా సింపుల్గా అయిపోయింది. దాని నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాల్కనీ ఉందండి. సో దీన్ని నేను ఏం చేశానంటే వేరే బాల్కనీ నాకు చూపించాను కదా, అది గార్డెన్ ఏరియాగా మార్చేసాను. ఇదేమో వాషింగ్ ఏరియాగా పెట్టుకున్నాను. ఒకసారి చూసేసాయి. అవన్నీ పైన వాషింగ్కి సంబంధించినవన్నీ అలా ఆర్గనైజ్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఓవరాల్ మా బాల్కనీ ఇలా ఉంటుంది. సో ఈ రూమ్ కూడా ఒక బాల్కనీ ఇచ్చారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ రూమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ రూమ్ అండి. సో ఇది అక్క వాళ్ళ రూమ్ అనమాట. సో అక్క వాళ్ళు పిల్లలు వచ్చినప్పుడు బాగా ఇక్కడ ఉంటారనమాట. సో ఇది వచ్చేసి దివాన్ కమ్ బెడ్ అండి. సో ఇది దివాన్ లాగా యూజ్ చేయొచ్చు, 6x6 బెడ్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. సో పిల్లల రూమ్ కిందకి కేటగిరైజ్ చేశాను కాబట్టి ఇలా కొంచెం అడ్జస్ట్ ఫీల్స్ ఇచ్చాను అనమాట. పిల్లోస్ అవి పెట్టి ఇలా ఇక్కడ ఒక ఫ్రేమ్ పెట్టేశాను. సో దీనికి ఇలా ఇలా పైన ఒక ఫ్లవర్ పెట్టాను, కొంచెం రూమ్కి అట్రాక్షన్గా ఉంటుందని ఒక వాజ్ ఒక ఫ్లవర్ పెట్టాను. ఇవన్నీ అగైన్ మళ్ళీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు. పిల్లలవి ఎవ్రీథింగ్ ఇలా ఉంటాయి ఇక్కడ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ రూమ్. రూమ్ ఓవరాల్ సో గైస్ చూసారు కదా, ఇది నా హోమ్ టూర్ అండి. సో లాస్ట్ టైం వేరే హోమ్ టూర్ నాదే ఫ్లాట్ పెట్టినప్పుడు అదేంటి నేనే షూట్ చేసుకున్నాను కాబట్టి చాలామంది ఇంకా క్లియర్గా ఉండాలి అని సజెస్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ సజెస్ట్ చేసినందుకు కూడా. అలా సజెస్ట్ చేస్తేనే కదండి మాకు కూడా తెలిసింది. ఇది నా హోమ్ టూర్ వీడియో అండి. సో ఫర్నిష్డ్ లేకపోయినా మనం ఫ్లాట్ని ఎలా ఎంత చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో ఎలా ఎక్కడ ఐటమ్స్ పెట్టుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఈ హోమ్ టూర్స్ చేస్తున్నాను. సో గైస్ ఇది ఈరోజు వీడియో అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సో అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి. అలాగే మీకు వీడియో చూస్తున్నారు లైక్ కూడా చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో. ఆల్సో మీరు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి సో దట్ మాకు కూడా తెలుస్తుంది కదా. సో దాట్స్ ఆల్ అబౌట్ టుడే.